వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ప్రవర్తించారో అందరూ చూశారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయనపైన కేసు నమోదైంది. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. మెడికల్ కాలేజీల నిరసన కార్యక్రమం పర్మిషన్ లేకుండా వెళ్లారంటూ పోలీసులు నోటీసు ఇవ్వడం, మరి ఒకరిని పిలిస్తే పేర్ని నాని గారు సమూహంతో వచ్చి సీఐ పైన ఏ విధంగా దౌర్జన్యానికి పాల్పడారో అందరూ చూశారు సార్. మంత్రిగా వ్యవహరించినటువంటి పేర్ని నాని గారు ఈ విధంగా పోలీసు మీద దౌర్జన్యానికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలి? మరోపక్క ఈ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ నన్ను ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే నేను ఈ విధంగానే తిరగబడతానంటూ మళ్ళీ ఆయన కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే బాధ్యతారాహిత్యంతో దౌర్జన్యకరంగా ప్రవర్తించి దాన్ని సమర్థించుకోవటం కోసం, నా ఆత్మగౌరవం కాపాడుకోవటం కోసం, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో ఇది నా ప్రతిఘటన అని చెప్పని మనకి తెలుగులో కొంచెం మొరటుకున్న ఒక సామెత చెప్తారు, మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కింది అంట. అలాగే ఈ పేర్ని నాని వ్యవహారం కూడా ఈరోజు కాదు, గతంలో వాళ్ళ ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో కూడా ఒక వెహికల్ పార్కు చేసే సందర్భంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నాడు. తన కారుని ఎక్కడ పార్కు చేయాలి అన్న సందర్భంలో ఆ రోజు నాడు డిఎస్పీలను, ఎస్పీలను పచ్చి బూతులు తిడతా మనందరం లైవ్లో చూసాం వాటిని. అంటే రాజకీయాల్లో ఉండి సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళు, ప్రజల చేత ఎన్నిక కాపడ్డ చట్టసభకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు అయినా సరే వాళ్ళు మేము సమాజానికి బాధ్యులము, సమాజానికి రోల్ మోడల్స్గా ఉండాలి, మా ప్రవర్తనని 10 మంది గమనిస్తూ ఉంటారు అన్న విధంగా కాకుండా మాకు ప్రజలు కట్టబెట్టిన ఈ విజయం, ఈ అధికారం అనేది ఇదే శాశ్వతం, మేము ఈ సమాజం నెత్తిన నాట్యం చేసే అధికారం మాకు ప్రజలు ఇచ్చారు అన్నట్టుగా విర్రవీగటం. ఆ విర్రవీగటంలో నుంచే ఈ ప్రవర్తన ఈ విధంగా వస్తూ ఉంది. వీళ్ళు ఒక స్ట్రాటజీ ఎంచుకుంటూ ఉన్నారు. మనం పదే పదే తప్పులు చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ ఉంది. ఈ కేసులు విచారించే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోరాలిటీ మనం దెబ్బతీద్దాం, వాళ్ళని భయపెడదాం, బెదిరిద్దాం, వాళ్ళ మీద దాడులు చేద్దాం. ఇక అప్పుడు ప్రభుత్వం ఎవరి ద్వారా మనమే కేసులు నమోదు చేస్తుంది? వీళ్ళు భయపడిపోతే అప్పుడు మనం ఏం చేసినా మన అడ్డుకునే వాళ్ళు ఉండరు, అడ్డుకోవాలనే సాహసించే వాళ్ళే ఉండరు. అలా సాహసించకుండా ఉండాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం దాడులు చేయటమే, బెదిరించటమే. దాంతో మీరు గమనించుకుంటే సాక్షాత్తు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలుపెట్టి పెద్ద గంభీరమైన ప్రసంగాలు చేస్తుంటాడు. సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి బట్టలు ఓడదీస్తా అని చెప్తుంటాడు. అదే సందర్భంలో అతను స్వతహాగా సోషల్ మీడియా కేసులు విచారణ చేస్తూ వైసీపీ వాళ్ళ తప్పులని విచారించి అరెస్టులు చేస్తూ ఉన్న పులివెందుల డిఎస్పీ నాయక్ గారిని ఏ విధంగా బెదిరించాడో చూసాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వివిధ ప్రెస్ మీట్లలో, ఆయన బహిరంగ సభల్లో కూడా బాహాటంగా పోలీసు అధికారుల మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వల్లభనేని వంశీని పరామర్శించడానికి విజయవాడ జైలుకి వెళ్ళి ఆ జైలు బయటపెట్టిన ప్రెస్ మీట్లో కూడా వల్లభనేని వంశీ కేసు విచారిస్తున్న ఇన్స్పెక్టర్ని, ఈ ఇన్స్పెక్టర్ ఏదో నేను 1.5 yearలో రిటైర్ అయిపోతానంటున్నాడంట. అంటే డ్యూటీలో ఉన్న అధికారిని బెదిరిస్తూ ఉన్నాడు, కేసు విచారిస్తున్న అధికారిని బెదిరిస్తూ ఉన్నాడు. నిన్న పేర్ని నాని కూడా మొన్న వాళ్ళు మెడికల్ కాలేజీల అంశం మీద ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేశారు. ఆ నిరసన కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లేదు అని చెప్పని, ఆ కార్యక్రమంలో పాల్గొవద్దని చెప్పని పోలీసులు చెప్పారు. చెప్పినా సరే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా పాల్గొన్న వ్యక్తులకి పోలీసుల నిబంధనలను బేఖాతరు చేసినందుకు గాను పోలీసులు 41 నోటీసులు ఇచ్చారు. మా పార్టీ ఒక పిలిపిచ్చింది, ఆ పిలుపుకు స్పందించి మా రాజకీయ కార్యకలాపాలు స్వేచ్ఛగా నిర్వహించుకునే హక్కుని ఉపయోగపెట్టుకొని మేము మా నిరసన తెలియజేశామని చెప్పని ఒక వివరణ ఇవ్వచ్చు. అక్కడేం వీళ్ళకేం తలగొట్టి మొలయరు. చాలా చిన్న అంశం అది. ఒక నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్కి జవాబిస్తే అయిపోద్ది. దానికి ఆ మచిలీపట్నం వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అంట, అతను వాట్సాప్ గ్రూపుల్లో మీరెవరో పోలీసులకు స్పందించొద్దు,
అంటే ఏంటి అక్కడ పోలీసుల పట్ల ధిక్కార ధోరణ ప్రదర్శించండి అని చెప్పని రెచ్చగొడతా ఉన్నాడు. ఇవాళ పౌర సమాజం వాళ్ళకి ఏదైనా కష్టం వస్తుంది, ఈ వైసీపీ నాయకులే ఈ సుబ్బన్న ఇంట్లో ఏదైనా ఒక దొంగతనం జరుగుతుంది, బయట పెట్టున్న అతని వెహికల్ ఎవరో ఎత్తుకెళ్తారు, ఎవరు కంప్లైంట్ చేస్తాడు? అంటే నీకు అవసరమైతే పోలీసులు కావాలా? నువ్వు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తవు కాబట్టి, ఒక నాయకుడు కాబట్టి, నువ్వు నిర్వహించిన ఒక కార్యక్రమం పట్ల చట్టపరమైన ఆక్షేపణ ఉంది కాబట్టి వాళ్ళకు నోటీస్ ఇచ్చారు, విచారణకు సహకరించు, ఆ విచారణలో నీ వర్షం చెప్పుకో. అక్కడ నిన్నేమి మనకి వెనకటి రోజుల్లో గ్రామాల్లో కోలుకొక్క రాయటం అనేవాళ్ళు, అంటే ఇప్పుడు జనరేషన్కి తెలీదు. వెనకటి రోజుల్లో దొంగతనాలు చేసిన వాళ్ళని, ఎవరికైనా సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే మండు టెండర్లో ఇప్పుడు ఈ గచ్చు ఉంటుంది కదా, నాపరాయి గచ్చు, చొక్కా ఇప్పేసి ఆ రోజుల్లో నిక్కర్లు కానీ లేదంటే గోసెలు పెట్టి ఉండేవాళ్ళు, గోసెలాగా పెట్టుకొని ఉంటే కాళ్ళు చేతులు వెనక్కి ఇరిసి కట్టేసి ఆ గచ్చు మీద పడేసేవాళ్ళు, దాన్ని కోలుకొక్కర వేయటం అనేవాళ్ళు. అట్లేం చేయలేదుగా మిమ్మల్ని, మీకేం కోలుకొక్కర వేయబోట్లేదుగా పోలీసులు, మీ వివరణ అడుగుతారు. దానికే అతను వాట్సాప్ గ్రూపులో రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పెట్టాడు. నువ్వెందుకే ఈ విధంగా చట్ట వ్యతిరేకమైన మెసేజ్లు పెడతా ఉన్నావు, పోలీసుల విధులని ఆటంకం కల్పించే మెసేజ్లు పెడతా ఉన్నావు అని చెప్పని అతను పిలిచి విచారిస్తూ ఉన్నారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అతనితో. ఏమి అతనేమో లాకప్లో మనం సినిమాల్లో చూపించినట్టుగా కాళ్ళు చేతులు పైకి లాక్కట్టి చొక్కాలిప్పి లాఠీలతో ఏం కొట్టట్లా. ఈలో పేరు నాని మందిని వేసుకొని వచ్చి కూర్చున్నాడు. పోలీసులు ఒక కేసు విచారణలో నిమగ్నమై ఉన్నారు. అంటే వాళ్ళ డ్యూటీ చేసుకుంటా ఉన్నారు అక్కడ. వాళ్ళు అతన్ని ఏమడుగుతారు, అతను వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు అనేది అక్కడ పోలీసులు ఏదైనా అభ్యంతరకరంగా వ్యవహరిస్తే, మీ స్థానిక నాయకుడి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగితే, ఆ రోజు నువ్వు ఇంత చిన్నదానికి మా వాడిని ఎందుకు కొట్టారు అని చెప్పని అడగడానికి ఆస్కారం ఉంటుంది. చట్టపరంగా ఆ పోలీసులను కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ అటువంటిది ఏం జరగలేదే. జరుగుతుంది ఒక సాధారణ విచారణ. మనందరం చూసాం. ఆ సుబ్బన్న అనే అతను కూడా కుర్చీలో కూర్చొనే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ తన సీట్లో కూర్చొని ఉన్నాడు, అతని ఎదురుగా సుబ్బన్న తన సీట్లో కూర్చొని ఉన్నాడు. అంటే పోలీసులు గౌరవప్రదంగా అతనికి సీట్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. నీకు పోలీసులు ఒక కేసులో విచారణకి హాజరుకమ్మని నోటీసులు ఇచ్చున్నారు. ఈ పేరు నాని వచ్చేసి నేను చూడు నా వీరత్వం చూడు అని చెప్పని, ఇవాళ పోలీసులు నీ గౌరవాన్ని కాపాడినంత వరకు నీ వీరత్వం. అంటే ఇవాళ దశాబ్ద కాలం పైగా ప్రజా జీవితంలో ఉండి, చట్టసభలకు ఎన్నికవుతూ ఉండి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి పదవి వెలగబెట్టి, ఇవాళ ప్రభుత్వోద్యోగులని, అందులో సమాజంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసుల్ని వాళ్ళ విధులు నిర్వహించే సందర్భంలో నువ్వు వాళ్ళని దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తూ ఉన్నావు. ఇక్కడ ఒక స్ట్రాటజీ వీళ్ళది ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా పోలీసుల్ని బెదిరించేద్దాం, భయపెట్టేద్దాం. వాళ్ళు మన మీద ఏ ఆరోపణలు వచ్చినా సరే, ఎంత గంభీరమైన ఆరోపణలు వచ్చినా సరే, ఓ పక్క పోలీసులేమో రకరకాల కేసులు విచారణ చేస్తూ ఉన్నారు. పివి సునీల్ కుమారు, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి డీజీపీ హోదాలో ఉన్న అధికారుల మీద కేసులు నమోదు చేస్తున్నారు, సస్పెండ్ చేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, జైలు పాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు వాళ్ళు పారదర్శకంగా విచారణలు చేస్తే మన బతుకులు మొత్తం బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు పోలీసుల్ని బెదిరిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలన్నీ కూడా బయటకు రాకుండా, అంటే వాళ్ళు ఈ విచారణ అన్నీ కూడా ఆపేస్తారనే దాంతోనే వైసీపీ ఈ వ్యూహాన్ని 100% పాళ్ళు భయకంపితంలో చేయటం ద్వారా, నేను ఇందాక చెప్పింది అదే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంకల్పించినా, పవన్ కళ్యాణ్ గారు సంకల్పించినా, లోకేష్ గారు సంకల్పించినా, లేదు ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయాల్సింది ఎండ్ ఆఫ్ ది డే పోలీస్ డిపార్ట్మెంట్. పలానా కేసు విచారణ చేయండి అని చెప్పని. ఇవాళ ఇప్పటికే
వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలు, వెలుగు చూస్తున్న కుంభకోణాలు, వీళ్ళ తప్పులు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో వీటన్నింటిని విచారించాలి అని అంటే అసలు ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం సరిపోదు. నిబద్ధతతోటి, చిత్తశుద్ధితోటి ఇటువంటి ప్రలోభాలకి, బెదిరింపులకి లొంగని, బెదరని అధికారులు విచారణ చేసి ఒక్కొక్క తప్పుని నిగ్గుదేల్చి వీళ్ళ తప్పుల్ని బయటపెట్టి వీళ్ళ ప్రమేయాల్ని నిర్ధారణ చేసి అరెస్టులు చేసి జైళ్ళకి పంపిస్తూ ఉన్నారు కదా. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి మాజీ మంత్రి జైల్లో ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. గోవర్ధన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇంకా మాట్లాడుకుంటే బియ్యం దొంగతనం కేసులో, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఈ పేరు నాని కూడా జైలుకి వెళ్ళి ఉండాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కొంత జాలితనం ప్రదర్శించడంతో ఇవాళ వీళ్ళకి వాళ్ళ అసలు స్థానాన్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేయకుండా కొంత ఉదాసీనత ప్రదర్శించారో మా అంతటి వీరులు లేరు అన్న ఒక వీరంగం వేయటం మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి వీలేదు. ఇది ఇలా గనక ఇదే వైఖరిని కనుక సహిస్తే, భరిస్తే ఇదే స్ట్రాటజీ రేపు మిగిలిన 174 నియోజకవర్గాల్లో ఆయా ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారు. అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుద్ది? సమాజంలో పోలీసులకి అలాగే వైసీపీ పార్టీకి మధ్య ఒక అంతర్యుద్ధాలు మొదలయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. అటువంటి కుట్రకోణంతో వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు సమాజంలో ఉన్న ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ని డిటీరియేట్ చేయాలి, లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పోలీస్ అంటేనే లెక్కలేదు, పోలీసుని కేర్ చేయని ఒక పార్టీ ఇక్కడ ఉంది. ఆ పార్టీ రేపటి రోజున ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి సరైన భద్రత కల్పించదు, వాళ్ళ పెట్టుబడులకు సరైన భద్రత ఉండదు, ఉంచదు అన్న సందేశం బయటకు వెళ్తే 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుద్ది. ప్రజలు ఏరుకోరి నమ్మకంతో గెలిపించుకున్న 164 సీట్లు కట్టబెట్టిన ప్రభుత్వం సమర్థంగా పరిపాలన చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితికి నెట్టివేయబడుతుంది. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే ఇటువంటి కలుపు మొక్కల్ని పీకేయాలి. ఇటువంటి బరితెగింపు ధోరణికి ప్రయత్నం చేసిన పేర్ని నాని వంటి వాళ్ళని డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి విధులకి ఆటంకం కలిగించినందుకు, అతను బెదిరించినందుకు, అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించినందుకు ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా ఇమ్మీడియట్గా బెయిల్ కూడా దక్కకుండా చూసి వాళ్ళని జైలు పాలు చేయాలి. ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడితే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఇవి అని చెప్పని చట్టపరంగా ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలను రుచి చూపించితే అప్పుడు వాళ్ళ శ్రేణులకి భయం వస్తుంది, మిగిలిన నాయకులకు కూడా తప్పు చేస్తే ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది అనుభవపూర్వకంగా నిర్ధారణ అవుద్ది. అలా నిర్ధారణ చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అలాగే దానికి అనుగుణంగానే వాళ్ళ పేర్ని నాని అండ్ నిన్న పాల్గొన్న ఇంకొక 29 మంది కార్యకర్తల మీద కేసులు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ నమోదు చేసే కేసులు కూడా ఖచ్చితంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు, అధికారులను బెదిరించినందుకు, అక్కడ ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేసినందుకు, బెదిరింపులకు పాల్పడ్డందుకు కఠినాతి కఠినమైన సెక్షన్లతోటి కేసు నమోదు చేయాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.